ఇమాన్యుయల్ ద కెప్టెన్ ఆఫ్ BB9. కంగ్రాచులేషన్స్ టు ఇమాన్యుయల్ అనమాట. సో ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యడం బాగుంది అనుకున్న వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. తనుజ అయి ఉంటే బాగుండేది అని అనుకునే వాళ్ళు ఎంతమందో కూడా కామెంట్ చేయండి. సో ఈ కెప్టెన్సీ టాస్క్లో జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నాను అనమాట. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూడడానికైతే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. డూ సబ్స్క్రైబ్. సో నాకైతే ఇమాన్యుయల్ కెప్టెన్ అవడం చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ ఫస్ట్ నుంచి తను చాలా కష్టపడి ఆడాడు. వేరే వాడి సపోర్ట్తో ఆడడం కన్నా కూడా తను ఎవరి టీంలో ఒక పార్టిసిపెంట్గా, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కళ్యాణ్తో ఆడాల్సి వచ్చినప్పుడు కళ్యాణ్తోనైనా, లేకపోతే బర్నీ గారితో ఆడాల్సి వచ్చినప్పుడు బర్నీ గారితో అయినా, మొన్న రీసెంట్గా ఇమాన్యుయల్ పేరుపై ఇమాన్యుయల్ ఆడకుండా వేరే వాళ్ళతో ఉన్నా కానీ చాలా వరకు తన ఎఫర్ట్ తను పెడతాడు. ఎవరన్నా తన ఫ్రెండ్స్ అయ్యి తనకు సపోర్ట్ చేయకపోయినా రచ్చ చేసి గందరగోళం చేయకుండా అర్థం చేసుకుంటాడు, లేదా సైలెంట్గా తన మానని తనే బాధపడుతూ ఉంటాడు అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది ఇమాన్యుయల్ విషయంలో నాకు చాలా నచ్చుతుంది. కొన్నిసార్లు చాలా మెచ్యూర్డ్ అనిపిస్తాడు. అలాంటి పాయింట్స్లో హీ రియలీ డిజర్వ్స్. టాస్క్ల విషయంలో ప్రాణం పెట్టి ఆడతాడు. లాస్ట్ టైం కళ్యాణ్తో ఆడినప్పుడు కూడా ఆ బాల్ బెలూను పట్టుకొచ్చే టైంలో కూడా అసలు అందరినీ ఈడ్చుకొస్తాడు అనమాట. సో ప్రాణం పెట్టి ఆడతాడు. నిన్న మడ్ టాస్క్లో కూడా ఒక పాయింట్లో డీమన్ వెళ్ళి వేసేస్తా ఉంటే లే 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 అని కళ్యాణ్కి చెప్తూ లెగిసి డీమన్ని లాగాలని ట్రై చేస్తాడు. సో టాస్క్ల విషయంగా చాలా ప్రాణం పెట్టి ఆడతాడు. ఆ ఇంట్లో 100% సపోర్ట్ ఇష్టం. కానీ తను జెన్యూన్గా సంజన గారితో జెన్యూన్ రిలేషన్షిప్ ఏదైతే పెట్టుకున్నాడో అది చాలా మంచిది. అండ్ వేరే వాళ్ళతో యాజ్ అ ఫ్రెండ్గా తను పెట్టుకున్నప్పటికీ తను వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళే తనని వదిలేశారు అనే పాయింట్ అది అందరికీ తెలుస్తుంది అనమాట. సో తను ఒకరిని నమ్మి వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే మాత్రం వాళ్ళకి ఫేవర్ చేస్తాడు. అది వరకు నేను చూశాను. సో హీ రియలీ డిజర్వ్స్ ఆఫ్టర్ ఆల్ దిస్. అంటే ఎస్పెషలీ మొన్న అందరూ వచ్చి ఇమాన్యుయల్ని గేమ్ చూసుకో అని అన్నప్పుడు అట్లీస్ట్ టాప్ 5 వరకు డిజర్వింగ్ క్యాండిడేట్. హీ ఈజ్ 100% డిజర్వింగ్. వెరాజ్ తనుజ ఆడింది, ఇన్ని రోజులు కూడా ఆడింది, కానీ చాలా వరకు వేరే వాళ్ళ సపోర్టే తన గేమ్ ఉంటుంది. తన గేమ్ 50% or 40% ఉంటే మెజారిటీ వేరే వాళ్ళ సహాయంతో గెలిచే గేమే తనుజది. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కన్నా కూడా, అంటే అది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ లేదని కాదు, ఉంది, బట్ దానికంటే వేరే వాళ్ళ హెల్పే ఎక్కువ. ఈ టాస్క్లో కూడా మాధురి గారు ఫేవరింగ్ అండ్ హెల్ప్ తనకు 100% ఉందన్నమాట. సో ఐ ఫీల్ ఈ పర్టికులర్ అంటే వేరే ఇంకెవరైనా తనుజ అంటే మేబీ తనుజ అని చెప్పొచ్చేమో, కానీ ఇమాన్యుయల్ వచ్చేసరికి ఐ వుడ్ చూస్ ఇమాన్యుయల్. సో నా ఓట్ ఇమాన్యుయల్కి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ చెప్పండి.